హాయ్ హలో ఫ్రెండ్స్, లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది శివరాత్రికి ముందు తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ ఇలా పిల్లలకి పూరి కావాలని చాలా రోజులు అయిందిలేండి వాళ్ళకి చేసి పెట్టి కూడా. అందుకని ఇంకా పూరి కావాలంటే గోధుమ పిండితో ఇలా పూరీలు అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అనుకుంటున్నారా? ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకున్నానండి, హెల్త్ బాగాలేదు అనేసి. ఇంకా తగ్గలేదండి హెల్త్ అనేది. కోర్స్ అయితే వాడాను ముందు ట్యాబ్లెట్స్ అవి, అయినా తగ్గలేదు. ఇంకెందుకనేసి డాక్టర్ని టెస్ట్ చేయించుకుంటామా అంటే ఇంక చేయించుకుంటామని మేము అడిగితే ఇంక సరే టెస్ట్ చేయించండి అనేసి అంటే ఇంకా మళ్ళీ ముందు రోజు నైట్ మళ్ళీ ఫీవర్ రావడంతో ఇంక టెస్ట్కి అయితే చేయించుకున్నానండి. టెస్ట్ చేయించుకుంటే టైఫాయిడ్, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్లో బ్లడ్ వెళ్ళిపోతుందండి. ముందు నాకు స్టోన్స్ అనేవి ప్రాబ్లం అయితే ఉందిలేండి. వాటర్ కూడా చాలా ఎక్కువైనా తాగుతాను. అంటే టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామన్ అంట. అందుకని ఇంకా సెలాన్లు అవి పెట్టించుకోవాలంటే ఇంకా మెడికవర్ ధరంపూర్ రోడ్లో ఉందండి. అక్కడ మెడికవర్ దగ్గరికి వెళ్ళి అలాగే లైఫ్ లైన్లో మెడికవర్లో కొన్ని మెడిసిన్ అయితే తీసుకుని సెలాన్ అయితే పెట్టించుకుని ఇంటికి అయితే వచ్చేసాము. ఇది ముందు తీసిన క్లిప్స్లండి. కోడ్ని అయితే ఇదిగోండి ఇలా అనగబెట్టాను. ఇసుకేసి తంగిడాకులు వేసి అనగబెట్టాను. 21 డేస్కి ఇగోండి పిల్లల్ని అయితే చేసింది, చిట్టి చిట్టి పిల్లల్ని. ఇంకా అవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇగోండి మా వారైతే నాకైతే లంచ్ అయితే పెట్టి ఇచ్చారు. నేను ఇంకా పప్పు ఆ రోజు సొరకాయ అయితే వండానండి. తినాలనిపించక ఇంకా పెరిగేసుకుని మరి చేత్తో అయితే తినలేను కదా, అదే రోజు పెట్టారు కదా, చాలా పెయిన్ అయితే వచ్చేసింది. ఇంకా స్పూన్ వేసుకుని తింటున్నాను. ఇక్కడ ఒకటి మీకు షేర్ చేసుకుంటానండి. ఏంటంటే హెల్త్ బాగోకుండా వచ్చినప్పుడు కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారండి. నీకు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, నీకు ఎప్పుడు అది అంటావు ఇది అంటావు, ఓపిక లేదంటావు. ఏంటి నేను ఒకటి చెప్తాను, ఎంత ఓపిక లేకపోయినా ఆడవాళ్ళు పడుకొని ఉన్నది ఎక్కడైనా చూసారా? లేదండి. ఇలా అమ్మ వాళ్ళని, అత్తయ్య వాళ్ళని దూరంగా ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే ఎంత బాగోకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలండి. జడ్జి చేయకండి వాళ్ళకి బాగోకుండా వచ్చిందని. వాళ్ళు ఏమీ రాసి పెట్టుకోలేదు కదా, నాకు ఇది వచ్చేయాలి ఇప్పటికి, ఇది నేను ఇలా పడుకొని ఉండాలని. వాళ్ళకి వచ్చినా వాళ్ళే చేసుకోవాలి. అది ఏదైనా వాళ్ళే చేసుకుని వాళ్ళ మీద ఆధారపడి ఉన్న ఇంకో ముగ్గురికి వాళ్ళు వండి పెట్టుకోవాలండి. నన్ను చాలామంది అంటూ ఉంటారండి, నేను ఫీల్ అవుతాను చాలా. ఎందుకంటే అది నా తలరాత కాదు కదా, అది దేవుడు మరి ఎందుకు పెడతాడో నాకు అర్థం కాదు. నేను ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళి వచ్చిందాన్ని. అలాంటిది ఇంకా ఈ బాధలు ఏంటి అనేది నాకు బాధపడుతూనే ఉంటాను. ఆల్రెడీ సయాటిక నొప్పితో పడ్డాను. ఆ వీడియో కూడా పెట్టానండి, వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళామనేది. అది కొంచెం రికవర్ అవుతున్నాను అనిపించుకునేసరికి మళ్ళీ ఇది. నాకేం సరదా కాదు కదండి ఏదో ఒకటి రావాలి అని కోరుకోవడం. కొంతమంది జడ్జ్ చేస్తూ ఉంటారండి, నాకు నవ్వు వస్తుంటుంది. మనం ఏమన్నా తెచ్చుకుంటామా కావాలని? నాకు ఇక్కడ అమ్మ వాళ్ళు దూరంగానే ఉంటారు, అత్తయ్య ఊర్లోనే ఉంటారు. ఎవ్వరూ చేసి పెట్టరండి. కానీ జడ్జి చేసి కనీసం ఎలా ఉంది అని అడగడం మానేసి, నీకు ఎప్పుడు ఏదో ఒకటి అంటావు, నువ్వు బాగాలేదని అంటావు అని అంటుంటారు. నాకెందుకండి ట్యాబ్లెట్లు మింగాలని ఎవరికి సరదా ఉంటుంది చెప్పండి పోనీ. ట్యాబ్లెట్లు మింగడానికే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ నేను 1.5 ఇయర్ ఈ సైటెక్ నొప్పికి మింగి మళ్ళీ ఇప్పుడు వేసుకోవాలంటే ట్యాబ్లెట్స్ చాలా బాధ అనిపించి ఏడ్చాను కూడా. ఇంకా సర్లేండి, అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారో, అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వదిలేయండి. ఇంక ఇదిగోండి లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ అమ్మ వాళ్ళు మార్నింగే ఇంకా బాగాలేదని తెలుసండి అమ్మ వాళ్ళకి. అమ్మ వద్దామనుకుంటే నానమ్మ అమ్మ వాళ్ళ దాంట్లో ఉందండి. ఇంకా అమ్మ మరి రావడానికి లేదు, నానమ్మని చూసుకోవాలి కదా. నానమ్మేమో ముసలామె, చేసుకోలేరు తన పని తను. ఇంకా అందుకని కొన్ని అయితే పంపించారండి. ఇంకా అమ్మ అయితే చిక్కుడుకాయలు, ఇక అరటిపళ్ళు, వాళ్ళ చెట్టుకి కాసిన అరటిపళ్ళు, అలాగే ఇంకొంచెం మొన్న చికెన్ ఆవకాయ పెట్టాను అందండి, నాటుకోడిదే. అలా నాటుకోడి పుంజు మాంసంతో ఆవకాయ అయితే పెట్టాను అమ్మ అంటే అది పంపింది. ఇక్కడ తెలిసిన తమ్ముడిని పట్టురామంటే వాడైతే పాపం పట్టుకొచ్చాడు ఈ పార్సల్. మా వారు ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు లంచ్ అయి పెట్టేసి ఆయన కూడా తినేసి డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల ఇంకా తెచ్చి వాళ్ళు ఎవరు లేక తెలిసిన తమ్ముడు ఉంటే తను తెమ్మంటే తెచ్చాడు.
ఇంకా బాక్స్ ఉల్టా పట్టుకోవడమేమో కొంచెం ఆయిల్ అయితే కవర్కి అయితే అలా బయటకైతే వచ్చేసింది, అదే చూపిస్తున్నాను. ఇంకా అది క్లీన్ చేస్తానండి తర్వాత. ఇంకా అవన్నీ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఏమేమి పంపించారంటే ఇక్కడ స్ట్రాబెర్రీస్ అండి. నేను వట్టివి అసలు తినండి, నాకు ఇష్టం ఉండదు. పులుపులుగా ఉంటాయి, అదరా ఉంటాయి అనేసి, అందుకని డ్రై అయితే పంపించారు నాన్న. ఇవి మ్యాంగో జెల్లీ అండి. ఇవి ఎంతమందికి ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఇంకా ఆ ట్యాబ్లెట్లు అవి వేసుకున్నప్పుడు నోరుకి ఏది తినాలనిపించట్లేదు, అందుకని ఇంకా అవి మ్యాంగో జెల్లీస్, అలాగే డ్రై ఫ్రూట్స్ కింద కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే ఇవి స్ట్రాబెర్రీ, డ్రై స్ట్రాబెర్రీ, అవి కాస్తాలండి, మా నగరం ఫేమస్ కాస్తాలు. అలాగే ఇవి మరమరాలు ఉండలు పిల్లలకి. అలాగే ఇదిగోండి జీడిపప్పు అచ్చు, అలాగే ఇగోండి పల్లీల ఉండలు కూడా పంపించారు ఇంక పిల్లలకి. కాస్తాలని ఎంతమంది తెలుసండి? ఎవరైనా మన వీడియోస్ కోనసీమ నుంచి చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కోనసీమ నుంచి చూస్తున్నామని. ఎంతమంది చూస్తున్నారో చూద్దాం. ఇదిగోండి ఇది స్ట్రాబెర్రీస్, డ్రై స్ట్రాబెర్రీస్ బాగున్నాయండి. పచ్చివి కంటే ఈ డ్రై చాలా ఇష్టంగా తిన్నాను నేను. బాక్స్ అయితే ఓడగొట్టాను లాస్ట్కి, అంత బాగున్నాయి. మామూలు పచ్చివి అయితే నేను అస్సలు తినేదాన్ని కాదనమాట. ఇంక ఇవి అయితే తింటాననేసి ఇవి పంపించారు. ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు కామెడీ అయితే జరిగిందండి. ఇంక పంపించారని ఆత్రంతో నేను నా పిల్లలు ఓపెన్ చేసేయాలని ఆత్రం ఉంటుంది. ఈ బాక్స్ వచ్చేసరికి నేను ఏదో ఓపెన్ చేసేద్దాంలే అనేసి కత్తిరెట్టి కట్ చేస్తుంటే నా వల్ల కాలేదండి, పెయిన్ అయితే వస్తుంటే, అమ్మ ఎందుకమ్మా నీకు అనేసి మా పెద్ద బాబాయ్ అయితే ఓపెన్ చేశాడు. ఆడుకోండి ఆడైతే ఓపెన్ చేశాడు పాపం. ఇంక ఇవన్నీ తీసి చూస్తున్నమాట. ఇగోండి డ్రై కివి కూడా పంపించారు నాకు. ఇంక వాళ్ళే సర్దేసుకున్నారండి. పాపం హెల్త్ బాగాలేనప్పుడు వీళ్ళు కొంచెం నాకు చాలా హెల్ప్ చేస్తారండి చెప్పాలంటే. నా పిల్లలే నాకు చాలా హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఉంటే సరిపోద్దిలే అనుకుంటాను. అంతే కదండి, పిల్లలు అర్థం చేసుకుంటే ఏ తలకైనా ఇంక అంతకంటే ఏం కావాలి. చాలా హెల్ప్. ఇక్కడ ఇంకా ఈ నైటు 7:30కి ఇంకా బావగారు గారు అమ్మాయి అయితే వచ్చిందండి. తను ఇక్కడ తగరపల్లిలో రఘు కాలేజీలో బీటెక్ అయితే చేస్తుందన్నమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ పెదనాన్న కొడుకు మాట, బావగారు అవుతారు కదా. ఇంకా అమ్మాయి వస్తాను పిన్ని అని ఫోన్ చేస్తే సరే అమ్మ రమ్మన్నాను. వాళ్ళ తమ్ముళ్ళకి ఇదిగోండి ఈ కేక్స్ అయితే తీసుకొచ్చింది. ఒక్కొక్కటి ఆ పీస్ వచ్చి 10 రూపీస్ అంట. కేక్స్ బాగున్నాయి అని తిన్నారు పిల్లలు కూడా. ఇంకా ఇలా బాగాలేదు కదా చూసి నేనే, వాళ్ళే ఫ్రెండ్స్తో వచ్చారు రండి, వాళ్ళే పాపం వాళ్ళే చేసుకున్నారు. ఇంకా ఎగ్ బుర్జీ అయితే చేసుకున్నారు. ఇదిగోండి నాకైతే అట్టేసింది, మా అమ్మాయి అట్టేసింది. మా సైడ్ ఇది దిబ్బ రొట్టె అంటారు. ఇంకా దిబ్బ రొట్టె అయితే వేసి రైస్ అయితే పెట్టేసుకున్నారండి వాళ్ళే. ఇంక ఇది అమ్మ పంపించిన చికెన్ ఆవకాయ మాట, ఇది కూడా ఉంది. ఇంకా ఒక చేత్తో తీయడమే కదండి అన్నీని, అందుకని ఇంకా అంత కష్టపడలేక తీయలేదు, అది మూత రావట్లేదు అనేసి. ఇది శారద అయితే ఫిష్ ఫ్రై పంపింది, మా ముగ్గురికి అని పంపింది. నేను తినకూడదు కదండి, పిల్లలిద్దరి కోసమని వేసుకుంటారు అనేసి పిల్లలకి. ఇదిగోండి సాంబార్ కూడా పంపేసింది. ఇంకా రైస్ అయితే పిల్లలు పెట్టేస్తారులేండి, అందుకని ఇంకా తనైతే పంపింది. ఇంక ఇలా చుట్టాలు అయితే వచ్చారు కదా, వాళ్ళైతే ఇలా ఎగ్ బుర్జీ అయితే చేసుకున్నారు. మా సైడ్ అయితే కోడిగుడ్డు పుల్ట అంటారు, అదైతే పెట్టుకున్నారు. ఇదిగోండి అమ్మ పంపిన చికెన్ ఆవకాయ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇవ్వండి సింకులో ఇవి గిన్నెలు అయితే అలా వేస్తాను. ఇంకా మా శారదమ్మ వచ్చి మార్నింగ్ తోముకుంటుందని. ఇంక ఇదిగోండి దెబ్బ రొట్టె. ఇంకా వాళ్ళైతే డిన్నర్ అయితే చేస్తారండి. నేను కూడా టిఫిన్ అయితే చేసి ఇంకా బొజ్జుని పోయాను నేను. ఇంకా ఇదిగోండి ఇంక ఇవి కూడా తీసుకొచ్చింది వాళ్ళ తమ్ముడోళ్ళ కోసం, రస్కులు, అలాగే బ్రెడ్, అలాగే ఇది సన్ సేమియా మిక్చర్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ ఒకటి తెచ్చింది. ఇంకా అందరం డిన్నర్ చేసి పడుకుని పోయాక మార్నింగ్ మళ్ళీ బావగారు అయితే డ్యూటీ పడిందండి. బావగారు అంటే అదే చెప్పాను కదా వాళ్ళ అమ్మాయి. ఇంకా బావగారు పోలీస్ జాబ్ చేస్తారు, రాజమండ్రిలో జాబ్ చేస్తారన్నమాట ఆయన.
మాది యాక్చువల్గా రాజోలు. ఇంకా బావగారికి డ్యూటీ వచ్చేసి రాజమండ్రిలో ఉంటారన్నమాట అక్క వాళ్ళు. అక్క ఇంటికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుందండి. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇంకా బావగారు అయితే వస్తూ ఇగోండి కాకినాడ కాజాలు అయితే తెచ్చారు. ఇగోండి రాజమండ్రిలో సురుచి దగ్గర అయితే తెచ్చారు. బాగున్నాయి కాజాలు, ఫ్రెష్గా జ్యూసీగా అయితే బాగున్నాయి. అలాగే కొన్ని బెల్లము, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, అలాగే ఓన్లీ పంచదార పొడితో చేస్తారు కదా ఆత్రేయపురం పూతరేకులు, అవి కొన్ని అయితే తెచ్చారు. ఇవ్వండి పూతరేకులు, ఇవి అయితే భలే టేస్ట్గా ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అయితే, ఒట్టి పంచదార అయితే అంత స్వీట్ ఎక్కువ ఉంటుంది కదండి, తినలేము. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ బావగారు తెచ్చారండి. ఇంకా బావగారు వచ్చారు కదా, ఇంకా పిల్లలు కూడా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని. ఇంకా వీళ్ళందరికీ ఇంకా 2 kgs చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా అదే కర్రీస్ ఉంటాయి. ఇంక 2 సార్లు ఇంకా వండలేను చేయి కోసం కదా అనేసి ఇంకా 2 kgs అయితే తీసుకొచ్చారండి. ఇంకా వండేసి రసం అయితే పెట్టాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకా ఇంజెక్షన్స్ అవి చేయించుకుని ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి హడావుడి అయిపోయింది. ఇంకా అందుకని లంచ్ రెసిపీస్ ఏమీ తీయలేదండి. ఇంక ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి క్లిప్ ఇక్కడ ధరంపూర్ రోడ్లో బాగుంటుంది. ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర వాటర్ ఫౌంటైన్ పెట్టారు, అది బాగుంటుందని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా ఇది అలా 3వ రోజు మూడవ రోజు కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకోటి లాస్ట్ డే అన్నమాట. ఇంకా మన ఫ్లూయిడ్స్ అవి ఎక్కించుకునేది ఆ రోజు. ఇంకా సెలన్ పెట్టేసి ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కూడా ఇచ్చేసారండి. ఇక్కడ నరం దగ్గర అన్ని పనులు చేసుకునేదాన్ని కదా, సెల్లింగ్ ఎక్కువ వచ్చేసి సూది కొంచెం తప్పుకున్నట్టు అయిందమ్మా అనేసి ఇంకా సెలన్ అనేది ఇక్కడ జాయింట్లో పెట్టారండి. ఇంకా ఇది పెయిన్ అయితే చాలా విపరీతంగా వచ్చేస్తుంది అనేసి ఇంకా ఎక్కుతుంటే కూడా ఏడ్చేస్తుంది అనమాట. అందుకని ఇంకా ఇక్కడైతే జాయింట్లు అయితే పెట్టారు సెలన్ అనేది. ఇంకా ఈ నొప్పిగా ఉందనేసి వస్తే ఇంకా కర్రీస్ తీసుకొచ్చామండి. ఇంకా సాంబారు, అలాగే గుత్తి వంకాయ, అలాగే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ టైపు చేశారు. ఆ కర్రీ ఒకటి తీసుకొచ్చాం. ఇక్కడ విజయనగరం కోట దగ్గర ఉంటుందండి మారుతి రెస్టారెంట్ కింద ఆంటీ అయితే అమ్ముతారు. కర్రీస్ అయితే చాలా టేస్ట్గా బాగున్నాయండి. గుత్తి వంకాయ కర్రీ అయితే ఇక్కడ విజయనగరంలో యాక్చువల్గా కొన్ని కూరలు అంటే కొంతమంది అయితే బాగా వండరు. నాకైతే పర్సనల్గా అయితే కర్రీస్, సాంబార్ అవి బాగున్నాయి. సాంబార్ కూడా చాలా బాగా చేశారా ఆంటీ, బాగుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిన్నర్ చేసి పడుకుని పోవడమే అనేసి ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను అనమాట. అదే ఈ క్లిప్పు. ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్, టేక్ కేర్.